కాళేశ్వరం ఇంకెన్ని హైదరాబాద్ రంగారెడ్డి భూముల ఫోన్ ట్యాపింగ్ ఉంది, హైదరాబాద్ రంగారెడ్డి భూముల వ్యవహారం ఉంది, లక్షల కోట్ల భూముల వ్యవహారం ఉంది. ఒక ఎకరం జాగా కొంటే 200 కోట్లు 300 కోట్లు ఉండే దగ్గర 100 ఎకరాలు మాయం చేశారంటే ఎన్ని లక్షల కోట్లు ఊహించండి మీరు. అమయ్ కుమార్ ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాడు ఈడీ విచారణ, ప్రభుత్వంలో విచారణ. సో ఈ రకంగా కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళు యథేచ్ఛగా తెలంగాణను దున్ని పడేసారు. వాళ్ళ ఖజానాకు ఈ తెలంగాణ వనరులన్నీ కూడా మళ్లించుకున్నారు. తెలంగాణకు నిట్ట నిలువున ద్రోహం చేసిరు నమ్మి అధికారం కట్టబెడితే అనేది ఈ రోజుతో తేటతెల్లమైంది. ఇంకెవ్వరు సర్టిఫికేట్ అవసరం లేదని నేను అంటున్నా. ఇంకా రేవంత్ రెడ్డి గారో ఇక్కడ డిబేట్లలో మీరో మనం ఎవ్వరని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు కేసీఆర్ కూతురే చాలా స్పష్టంగా చెప్పేసింది. అయితే నేనేమంటున్నా, ఇది కేసీఆర్కు తప్పిద్దాము, కేవలం హరీష్ రావుకే పరిమితం చేద్దామంటే సమాజం ఒప్పుకుంటుందా? అంటే డామేజ్ కంట్రోల్ కింద చూడాలి. మీకు అట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వారు ఏమంటున్నారు క్లారిటీ కోసం ఆమె చెప్తున్న మాటల్లో విచ్ ఈజ్ కొంత ఇదేంటంటే కేసీఆర్కి ఏం సంబంధం లేదు, హరీష్ రావు సంతోష్ రావులే చేసినారు అనే తీరుగా ఆమె చెప్తోంది. అందులో డౌటే లేదు. మొదటి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావుని కాళేశ్వరం దృష్టిలో పెట్టుకుని తప్పించాడు మా ఫాదర్ అని చెప్పి ఆమె చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ స్కాము, ఈ ఆరోపణల నుంచి తండ్రిని తప్పించి హరీష్ రావుని ఫిక్స్ చేయడం కోసమే ఆమె ఈ రోల్ ప్లే చేస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఆమె సొంతంగా ప్లే చేస్తుందా, కేసీఆర్ సలహాతో ప్లే చేస్తుందా, కేటీఆర్ సలహాతో ప్లే చేస్తుందా? ఎండ్ ఆఫ్ ద డే షీ ఈజ్ డాటర్ ఆఫ్ కేసీఆర్, ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ, అండ్ సిస్టర్ ఆఫ్ కేటీఆర్. అంతే కదండి, కేసీఆర్ కూతురు, కేటీఆర్ గారి సోదరు. హరీష్ కొద్ది బయటోడే, ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు ఏంటి, తుమ్మిడిహెట్టి దగ్గర కేవలం 38,000 కోట్లతోని 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును కాదని కేసీఆర్కు తెలియకుండా, షాడో సీఎంగా ఉన్న కేటీఆర్కు తెలియకుండా 1,47,000 కోట్ల ప్రాజెక్టుకు పెంచగలిగిండా హరీష్ రావు గారు ఒక్కడే? సాధ్యమా? ఇంకోటి, మనం ఎన్ని విజువల్స్ చూడలేదు, గూగుల్ మ్యాప్లు జూములు చేసి కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేసిండా, హరీష్ రావు ఎక్స్ప్లెయిన్ చేసిండా? హరీష్ రావు అండ్ కేసీఆర్ కరప్ట్ అని ఇంత పొడుగు నివేదిక ఇచ్చింది కమిషన్, ఘోష్ కమిషన్. 665 పేజీలలో ప్రతి దగ్గర కేసీఆర్ అండ్ హరీష్ రావు, కేసీఆర్ అండ్ హరీష్ రావు, కేసీఆర్ అండ్ హరీష్ రావు. అండ్ కేసీఆర్ ప్రధానంగా, ఎందుకంటే డెసిషన్ ఆయనది, డిజైన్ ఆయనది, ఎవరు చెప్తే వినలేదని ఎక్స్పర్ట్ కమిటీ కూడా అఫిడవిట్ ఇచ్చిపోయింది. సో కేసీఆర్ అంత క్లియర్గా అక్యూజ్ అవుతుంటే ఇవాళ దాన్ని పరిధిని చిన్నగా చేసి తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి, అయ్యో మీకోసం మా నాన్న కొట్లాడిండు కదా, మా నాన్న మీద సిబిఐ పెడితే మీరు ఎవరు సపోర్ట్ చేయరా, తెలంగాణ బంద్ కాలియాలా మీరు చేసే చెత్త పనులన్నిటికీ? తెలంగాణ బంద్ అనేది ఇంకో మాట కూడా అన్నది, దానికి ఒక విలువ ఉందండి. తెలంగాణ బంద్ అంటే ఒక కాజ్ కోసం ఇచ్చిన రోజులలో దానికి ఒక గౌరవం ఉంది. బంద్ కాళ్ళు ఒకటిన్నో ఇంకో మాట ఉంది. అసలు పార్టీ రియాక్షన్ అనేది తెలంగాణ బంద్ కాళ్ళు ఎందుకు ఇవ్వద్దు, తెలంగాణ ఎందుకు బగ్గుమానొద్దు అంటే బగ్గుమాన ఏంటది, దాని అర్థం ఏంటి? కేసీఆర్ గారిని సేఫ్ గార్డ్ చేస్తూ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి మీరు ఇంకా ప్రజలు మీరు చెప్పే కల్లబొల్లి కబుర్లు, మీరు చెప్పేది, కవిత గారు చెప్పేది, హరీష్ రావు చెప్పేది, కేటీఆర్ గారు చెప్పేది, కేసీఆర్ రేపు బయటకు వచ్చి చెప్పినా మీరు లక్షల కోట్లు బొక్కి తిన్న తర్వాత ఇంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినాక ఇంకా మీరు చెప్పే పుక్కిటి పురాణాలు, సొల్లు కబుర్లు ఎవరైనా ప్రజలు పట్టించుకుంటారని కవిత గారు అనుకుంటే అమాయకత్వం అది. నిజంగానే ఇవాళ కవిత గారు బయటకు వచ్చిన మాటలు ఈ కాళేశ్వరం ఆరోపణల నుంచి, స్కామ్ ఆరోపణల నుంచి కేసీఆర్ని పక్కకు పెట్టి హరీష్ రావుని లేకపోతే సంతోష్ రావుని కూడా కలిపి ఫిక్స్ చేయడం కోసమే ఒక ప్లాన్డ్గా ఆమె ఈ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని టార్గెట్ చేశారు అనేదే నిజమైతే అది ఆమె సొంతమా లేక తండ్రి అన్నల డైరెక్షనా అనేది కూడా కొంత ఆసక్తికరమే. ఒకవేళ అదే గనక నిజం అయితే చూద్దాం దానికి ఏం చెప్తారో మల్లన్న యాదవ్ గారు. అలాగే ఇంకొక ఇది కూడా ఉంది, కుటుంబంలో రేగిన ఈ కుంపటి పార్టీని కూడా ఎంతవరకు దహించి వేసే ప్రమాదం ఉంది.